5 లక్షలతో స్టార్ట్ అయిన ఒక చిన్న ఆలోచన ఈరోజు 200 కోట్ల బ్రాండ్గా ఎలా మారింది అనుకుంటున్నారా? ఇది మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ వెనుక ఉన్న అసలు గేమ్ చేంజ్ చేసిన జర్నీ ఇది. హాయ్ ఆల్, దిస్ ఇస్ సరిత మినలా. దిలీప్ గారు వాళ్ళ తండ్రిని అడిగి ఒక 5 లక్షలు తీసుకొని వాళ్ళ వైఫ్ అలేఖ్యతో కలిసి ఒక థర్డ్ బెడ్రూమ్ నుంచి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిండు. ఫ్యామిలీ మొత్తం క్లియర్ గా 9 to 5 జాబ్ చేసుకో అని పుష్ చేసిరు. కానీ దిలీప్ గారికి జాబ్ లైఫ్ అంటే అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే సింపుల్, బిజినెస్ బ్లడ్ లోనే ఉంది కాబట్టి. తాత తండ్రి ఇద్దరు కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. అదే స్పార్క్ ఆయనని రిస్క్ తీసుకొని స్టార్ట్ చేయడానికి పుష్ చేసింది. 2015లో మొదలైన ఈ జర్నీ ఈ రోజు 200 కోట్ల టర్న్ ఓవర్ క్రాస్ చేసింది. ఒక్క రోజులోనే హైయెస్ట్ సేల్ 2.25 crores అంటే మామూలు విషయమా చెప్పండి? 17 బ్రాంచెస్ కి ఎక్స్పాండ్ అయ్యారు. కానీ ఆయన ఫోకస్ మొత్తం బ్రాంచెస్ మీద కాదు, కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మీదే. ఈ సక్సెస్ వెనుక చాలా కష్టం ఉంది. బిజినెస్ మనల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, టెస్ట్ చేస్తుంది అని దిలీప్ గారు ఒకసారి చెప్పిండు. మరి అంత చిన్న బెడ్రూమ్ నుంచి అన్ని కోట్ల బిజినెస్ ఎలా అయ్యింది? దానికి మెయిన్ వెపన్ ఉంది. అదే వాట్సాప్ డిజిటల్ పవర్ ని నమ్ముకొని వాట్సాప్ గ్రూప్ ద్వారా డైరెక్ట్ గా కస్టమర్స్ ని రీచ్ అయ్యి అక్కడే శారీ సేల్స్ చేస్తూ 20 కోట్లు జనరేట్ చేశారు. స్టార్టింగ్ లో చాలా మంది అసలు నమ్మలే, కానీ ఆయన మాటలతో కాదు రిజల్ట్స్ తో ప్రూవ్ చేసి చూపించిండు. ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ని బిల్డ్ చేసిండు. దిలీప్ గారు ఒక హార్ష్ ట్రూత్ చెప్పారు. అదేంటో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు ప్రపంచం హూ ఆర్ యు అంటది, కానీ సక్సెస్ అయిన తర్వాత అదే ప్రపంచం హౌ ఆర్ యు అని దగ్గరకు వస్తుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరిని కాపీ కొట్టకండి. మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ ఆటోమేటిక్ గా మీ వెంట వస్తుంది. ఈ స్టోరీ మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ జర్నీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. నేను సరిత, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. అంటిల్ దెన్, స్టాప్ వెయిటింగ్, స్టార్ట్ బిల్డింగ్. ఉంటాం మళ్ళా.